కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం శిరీష శనగవరపు గారు రాసిన అర్ధరాత్రి ఆడపిల్లలు అనే కథ విందాం. అదో అమావాస్య అర్ధరాత్రి. నిర్మానుష్యమైన ప్రదేశం. రోడ్డుకి ఇరువైపులా పొలాలు, వాటి అంచు వెంబడి రోడ్డు పక్కగా మర్రి చెట్లు, కొంత దూరంలో శ్మశానం. తలలో నుండి చెమటలు ధారలుగా కిందకి జారుతుంటే ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తూ వణికే శరీరాన్ని అదుపు చేసుకుంటూ కార్ డ్రైవ్ చేస్తుంది అనూహ్య. రోడ్ మీద కార్ హెడ్లైట్ల కాంతి తప్ప మరేమీ లేదు. చుట్టూ చిమ్మ చీకటి. కార్ వెళ్లే శబ్దానికి అక్కడక్కడ రోడ్డు పక్కన పడుకున్న కుక్కల అరుపులు. పక్క సీట్లో కూర్చున్న స్నేహ కూడా భయంగానే ఉంది. ఇంకా నేనే నయం అనుకుంటూ స్నేహ వంక చూసి నిట్టూర్చింది అనూహ్య. సిటీకి దూరంగా ఉన్న ఒక గెస్ట్ హౌస్ లో పార్టీకి వెళ్లి వస్తున్నారు ఇద్దరు. కబుర్లలో పడి టైం చూసుకోలేదు. నిజానికి అంత లేట్ నైట్ పార్టీకి ఎప్పుడూ వెళ్లే అలవాటు లేదు. కానీ ఈసారి ఫ్రెండ్స్ మాట కాదనలేక వెళ్లారు. అసలంత నిర్మానుష్యమైన చోట బిల్డింగ్ ఎందుకు కట్టారో. ఇలా పార్టీలకు రెంట్కి ఇస్తుంటారట. ఎక్కడ ప్లేస్ దొరక్క ఇక్కడ పెట్టారు. అక్కడికి ఫ్రెండ్ రవి అంటూనే ఉన్నాడు డ్రాప్ చేస్తానని. తనే అర్ధరాత్రి ఆడపిల్లలమైతే భయమేమిటి అంటూ బయలుదేరింది. అకస్మాత్తుగా ఈదురుగాలులు, కాసేపటికి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం. అబ్బా, త్వరగా వెళ్దామంటే ఈ అంతరాయాలేమిటో. ఇంటికి ఫోన్ చేద్దామంటే సిగ్నల్ కూడా అందడం లేదు అనుకుంటూ చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తుంది. సహజంగా అనూహ్య ధైర్యస్తురాలే. కానీ ఇందాక పార్టీలో వద్దన్నా వినకుండా అభయ్ అందరికీ చెప్పిన దెయ్యం కథ పదే గుర్తొచ్చి వెన్నులో వణుకు పుడుతుంది. సడన్ గా కార్కి అడ్డంగా ఏదో నల్లటి ఆకారం వెళ్ళినట్లయి సడన్ బ్రేక్ వేసింది అనూహ్య. అసలే భయంగా ఉన్న స్నేహ ఏమైందే అంది. వెళ్ళిందేమిటో తనకే అర్థం కాక ఏమీ లేదే, కుక్కో ఏదో అయ్యుంటుంది, అడ్డంగా వెళ్ళింది అంది అనూహ్య. దూరంగా ఎక్కడ నుండో నక్కల ఊళలు వికృతంగా వినిపిస్తున్నాయి. ఓహో అంటూ విండో నుండి పక్కకు చూసి కేవమంది స్నేహ. ఒసే, సరిగ్గా శ్మశానం దగ్గరే ఆపావు కదే, పోనీవే ముందు అంది. సరే అంటూ అనూహ్య మళ్లీ డ్రైవింగ్ మొదలుపెట్టింది. కాసేపు అలా బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాక, ఏమే, వర్షం అని నెమ్మదిగా వెళ్తే తెల్లారిపోయేలా ఉంది. ఈ రోడ్డు మీద అది ఈ సమయంలో ఎవరు ఉండరు కానీ స్పీడ్గా పోని అంది స్నేహ. అవును నిజమే అనుకుంటూ వేగాన్ని మరింత పెంచింది. పావుగంట ప్రయాణించాక రోడ్డు మీద ఏదో తెల్లని ఆకారం కార్కి ఎదురుగా నించున్నట్లయి మరలా సడన్ బ్రేక్ వేసింది. ఆ వర్షంలో కార్ కీచ్మంటూ ఆగింది. కాసేపు ఉంటే ఆ ఆకారాన్ని గుద్దేసేదే. కాని ఆశ్చర్యం, అక్కడెవరూ లేరు. ఏమై ఉంటుందే అంది అనూహ్య ఏదో అనుమానంగా. ఏమైతే మనకెందుకు, ముందు పోని అంది స్నేహ. ఇంతలో విండో గ్లాస్ మీద టక్ టక్ మంటూ చప్పుడు. ఏదో తెల్లటి ఆకారం కదులుతూ కనపడింది. వర్షం వలన ఎవరో తెలియడం లేదు. కానీ విండో తీసి చూసే ధైర్యం ఇప్పుడు ఇద్దరిలోనూ లేదు. సర్రమంటూ కార్ని ముందుకు దూకించి వేగంగా పరుగు పెట్టించింది అనూహ్య. కానీ ఎంతో దూరం వెళ్లకుండానే ఠాప్ మన్న శబ్దంతో కారు మెలికలు తిరుగుతూ పోయింది. పక్కనున్న పొలాల్లోకి పోకుండా ఆపే ప్రయత్నంలో రోడ్డు పక్కనున్న ఒక మర్రి చెట్టుని ఢీకుంది. దాదాపు ఏడుస్తున్నట్లుగా ఉంది స్నేహమొహం. పైకి తెలియకపోయినా అనూహ్య పరిస్థితి అదే. నెమ్మదిగా కారు వెనక్కి తీద్దామని ప్రయత్నించి ఓడిపోతుంది అనూహ్య. వెనుక చక్రం ఏదో గుంతలో పడింది. అతివేగంగా వెళ్లేటప్పుడు కారు ముందు చక్రం దేనికో గుచ్చుకుని పంక్చర్ అయినందువలన కారు మెలికలు తిరుగుతూ పోయి అలా ఇరుక్కుపోయారిద్దరు. ఆ వర్షం, ఉరుములు, మెరుపులు అన్నిటికీ మించి వికృతమైన నక్క ఊళలతో ఏం చేయాలో తెలియడం లేదు. ఇంతలో మళ్లీ విండో డోర్ మీద అదే శబ్దం, టక్ టక్ టక్. తెల్లని ఆకారం. ఒకరినొకరు దాదాపు అతుక్కుపోయినట్లు కూర్చున్నారు స్నేహ, అనూహ్య. ఏదైతే అదైందని విండో డోర్ దించబోతుంటే వద్దని వారిస్తున్నట్లు చేయి పట్టుకుంది స్నేహ. తప్పదే, ఇంతకు మించి అవకాశం లేదు అంటూ వణికే చేతులతో విండో గ్లాస్ కొద్దిగా దించింది. తెల్లని దుస్తులతో ఒక అతను, మేడం, ఇందాక పిలిచింది నేనే. అటుగా వెళ్తుంటే బైక్ పంక్చర్ అయింది, లిఫ్ట్ కోసం ఆపాను. సారీ, లేడీస్ అని తెలియదు కదా అన్నాడు. అమ్మయ్య, దెయ్యమైతే కాదు, మనిషే అన్నట్లు
స్నేహ మొహంలో రిలీఫ్ చూసి చిన్నగా నవ్వింది అనూహ్య. చూడండి, మాకే దిక్కులేదు, మీకెలా లిఫ్ట్ ఇవ్వడం అంది. చూడండి, మాకే దిక్కులేదు, మీకెలా లిఫ్ట్ ఇవ్వడం అంది. గుంతలో పడింది కదా, మీరు కార్ స్టార్ట్ చేయండి, నేను నెడతాను అంటూ ఆ వర్షం హోరులో వినపడక గట్టిగా అరుస్తున్నాడు అతను. ఓకే అంది అనూహ్య. ఆ అపరిచితుడి సహాయంతో కార్ బయటకొచ్చింది. ఆ వర్షంలో చకచకా కదులుతూ అతని స్టెఫ్ని తీసి వేస్తున్నాడు. ఇతన్నెక్కడో చూసినట్లుందే అంది అనూహ్య. అవునే, నేను అదే అనుకున్నాను అంది స్నేహ. మెకానిక్ లాగా టకటకా చేసేస్తున్నాడు. కాని చీకటి వలన తడుముకుంటూ చేయడంతో గంటన్నర సమయం పట్టింది అన్నిటికీ. మేడం, మీ కార్ రెడీ అయింది. తప్పక అడుగుతున్నాను, లిఫ్ట్ ప్లీజ్ అన్నాడు. అయ్యో రండి అన్నారిద్దరు. వెనక డోర్ తీసుకొని కూర్చున్నాడు అతను. కాసేపటికి పక్కకు చూస్తే ఒక మనిషి అండ దొరికిందన్న ధీమా కాబోలు కునుకు లాగుతోంది స్నేహ. తనకు నిద్రొస్తున్నా తప్పదు కదా అనుకుంటూ గుప్పున ఏదో వాసన రావడంతో వెనక్కి చూసింది అనూహ్య. ఆల్కహాల్ బాటిల్ మూత తీసి గొంతులో ఉంచుకుంటూ, సారీ మేడం, చలికి తట్టుకోలేకపోతున్నాను. అయినా మీరు మందు వేస్తారా అన్నాడు. వాట్ అంటూ చిరాగ్గా చూసింది అనూహ్య. అంటే కారులో పెట్టుకొని వెళ్తుంటేనో అన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది, ఇందాక అభయ్ ఏదో షాపింగ్ ఉందంటూ తన కారు వేసుకొని బయటికి వెళ్ళడం. చిచి, అది నాది కాదు అంటూ, అంత నా కర్మ, ఇలా ఇరుక్కున్నాను అనుకుంటూ మౌనంగా కారు నడపసాగింది. కాని ఇన్నిటి మధ్య ఆమె మెదడు ఆలోచిస్తూనే ఉంది, ఇతన్ని ఎక్కడ చూశానా అని. ఆలోచించగా చించగా ఎక్కడో మెదడు పొరల్లో నిక్షిప్తమైన ఒక చిత్రం. అదే అదే ఆ పార్టీ జరిగిన గెస్ట్ హౌస్ లో అది కట్టించిన ఆయనది పెద్ద ఫోటో ఉంది. అది ఇతనే, కానీ ఆ ఫోటోకి దండ వేసుందే. అంటే అంటే ఇతను మనిషి కాదా, ఆత్మ? వెనక్కి తిరిగి ఒకసారి చూడాలనున్నా ఏం చూడవలసి వస్తుందో, అక్కడున్నది మనిషి కాకపోతే అన్న భయంతో నోరు తడారిపోతుంది అనూహ్యకి. కాని అంతలోనే ఆత్మ అయితే ఇంతసేపు ఏమీ చేయకుండా ఉంటుందా? ఏదో మాకు సాయపడ్డానికే అన్నట్లు వస్తుందా ఏమిటి? చిచి, అంతా నా భయం, అనుమానం అంతే అనుకుంటుంది. తనకు తాను నచ్చ చెప్పుకుంటుంది. అంతలోనే ఫోటో గుర్తొస్తే ఇంతకు ముందు దాకా ఉన్న కాస్త ధైర్యం సడలిపోతుంది. అద్దంలోంచి వెనక్కి చూడ్డానికి లేదు. ఇందాక జరిగిన యాక్సిడెంట్ వల్ల మిర్రర్ పోయింది. ఇంతలో కార్ హైవేని చేరుకుంది. ఇక సిటీలోకి వచ్చేసినట్లే, ఏమైతే అదైందని అనుకుంటూ కార్ ఆపి వెనక్కి తిరిగి చూసింది అనూహ్య. అంతే, ప్రాణం లేని దానిలా కొయ్యబారిపోయింది. అక్కడ మనిషి లేడు, పైగా ఒక అస్థిపంజరం ఉంది. కళ్ల ముందంతా చీకటైపోతుంటే స్పృహ తప్పి పడిపోయింది అనూహ్య. కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉంది. ఎదురుగా స్నేహ, పక్కనే అదే వ్యక్తి. దెయ్యం దెయ్యం అంటూ వణికిపోతూ లేచి కూర్చోబోయింది. గబుక్కున దగ్గరికొచ్చి పట్టుకొని, అనూహ్య, అతను దెయ్యం కాదు, మనకు హెల్ప్ చేసిన అతను, పేరు వికాస్ అంది స్నేహ. కాసేపటికి సర్దుకొని అయోమయంగా చూస్తూ, మరి కారులో అంది అనూహ్య. అభయ్ రేపో నాటకంలో దెయ్యం వేషం వేస్తున్నానని చెప్పాడు కదా, నీ కారులో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ డ్రెస్ కొనుక్కొని నీ కారులోనే మర్చిపోయాడట. ఇందాకే మీ పేరెంట్స్కి మన ఫ్రెండ్స్కి కాల్ చేసినప్పుడు చెప్పాడు. ఈ పెద్ద మనిషి చలికి తట్టుకోలేక అదే కప్పుకొని కూర్చొని నిద్రపోయాడు. వెనక్కి తిరిగి చూసేసరికి నల్లని క్లాత్ మీద తెల్లని గీతలతో అస్థిపంజరం బొమ్మ ఉండేలా డిజైన్ చేసిన డ్రెస్ అది. దాన్ని చూసి అసలు భయంలో ఉన్న నువ్వు దెయ్యమే అనుకొని పడిపోయావు. పాపం అతనే డ్రైవ్ చేసుకుంటూ తీసుకొచ్చాడు అంటూ వివరించింది స్నేహ. ఓ అంటూ, సారీ మిస్టర్ వికాస్ అని. మరి ఆ గెస్ట్ హౌస్లో ఫోటో అంది ఆశ్చర్యంగా. నేను చెప్తాను, అది మా తాతగారి ఫోటో అండి. ఆ బిల్డింగ్ ఆయనే కట్టించారు. దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో నా వయసులో ఉండగానే మరణించారట. నేను అచ్చం ఆయన పోలికలోనే ఉండటం వల్ల మీరు భయపడ్డారు అన్నాడు వికాస్. అలాగా అంటూ ఊపిరి తీసుకుంది అనూహ్య. చూడండి మేడం, దెయ్యం కంటే భయం ప్రమాదకరమైనది. మీ మంచి కోసం ఒక మాట చెప్తాను, ఏమీ అనుకోకండి. అంత అర్ధరాత్రి ప్రయాణాలు, అందున ఆడపిల్లలు ఒంటరిగా వెళ్లడం మంచిది కాదు. ఆ వర్షంలో నిర్మానుష్యమైన ప్రాంతంలో ప్రకృతి విలయతాండవం చేస్తున్న ఆ వేళ నా స్థానంలో దెయ్యమే అక్కర్లేదు.
మరో దుష్టబుద్ధి ఉన్న మనిషి ఉన్నా చాలు మీ జీవితం నాశనం అవ్వడానికి. ఇక నుంచైనా లేట్ నైట్ పార్టీలు అటెండ్ అవ్వకండి అన్నాడు. అవును వికాస్, ఆ సమయంలో మీరే లేకుంటే ఏమైపోయేవాళ్ళమో. థ్యాంక్ యూ. ఇక నుంచి మీరు కూడా మాకు మంచి ఫ్రెండ్ అంటూ అభిమానంగా నవ్వింది అనూహ్య. థ్యాంక్ యూ, ఇప్పటికైనా నేను దెయ్యం కాదని నమ్మారు అనేసరికి ముగ్గురు హాయిగా నవ్వుకున్నారు. ఇదండి శిరీష శనగవరపు గారు రాసిన అర్ధరాత్రి ఆడపిల్లలు అనే కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ కథ మరింత మందికి చేరువయ్యేలా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.